ఎవరైతే ఈ వస్తువులను ఖాళీగా ఉంచుతారో వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతోంది. ఇక వారి దగ్గర ఉన్న ధనమంతా కరిగిపోతోంది. పేదరికంలోకి వెళ్ళిపోతారు. కనుక ఎప్పుడు ఈ 5 వస్తువులను ఖాళీగా ఉంచవద్దు. వాస్తుశాస్త్రం ప్రకారం చూసుకున్నా కూడా కొన్ని ఖాళీ వస్తువులు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సాఫీగా సాగిపోతున్న జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు వస్తే ఒక్కసారి మీ ఇంట్లోని వస్తువులను శ్రద్ధగా గమనించండి. ఎందుకంటే కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచితే మీ జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. కష్టాలు రాకుండా ఉండాలంటే, అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఇంట్లో ఈ 5 వస్తువులు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఆ వస్తువులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతలోపు కొత్తగా వీక్షించేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో కింద శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. ఖాళీగా ఉంచకూడని మొట్టమొదటి వస్తువు బియ్యం డబ్బా. వాస్తుశాస్త్రం ప్రకారం ధాన్యం నిల్వ ఉంచే డబ్బాలు అంటే పప్పు డబ్బాలు, బియ్యం డబ్బాలను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఆ డబ్బాలలో ఎప్పుడు కొంచెమైనా సరే ధాన్యం ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే బియ్యం డబ్బా కానీ పప్పు డబ్బా కానీ ఖాళీ అయితే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతోంది. ధాన్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒకటే కాదు, పప్పులు కూడా లెక్కలోకి వస్తాయి. మన సాంప్రదాయంలో ధాన్యానికి అంత ప్రాధాన్యత ఉంది. కనుక ధాన్యం అయిపోతుందనగానే ధాన్యాన్ని కొని తెచ్చుకోవాలి. ధాన్యం డబ్బాలను ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి. మీరు కూడా ధాన్యం డబ్బా ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి. అంటే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతోంది, పేదరికం అనుభవిస్తారు. ఇక రెండవ వస్తువు ఏమిటంటే బాత్రూంలోని బకెట్. అవును, బాత్రూంలో ఉండే బకెట్ని కూడా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. బాత్రూంలో ఎప్పుడైనా సరే 2కు మించి ఎక్కువ బకెట్లు ఉండకూడదు. రెండిట్లో కూడా ఎప్పుడు నీటిని ఉంచాలి. సగం నీళ్లు ఉంచాలి. సగం కన్నా తక్కువైనా పర్వాలేదు, కానీ ఖాళీగా మాత్రం అస్సలు ఉంచకూడదు. అలా ఖాళీగా ఉంచితే మీ ఇంటికి దరిద్రం పడుతోంది. ఎక్కడా లేని కష్టాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. అలాగే విరిగిన బకెట్లు ఎప్పుడూ వినియోగించవద్దు. స్నానం చేయడానికి బాత్రూంలో నీలం లేదా ఎరుపు రంగులో ఉండే బకెట్లను మాత్రమే వాడాలి. మీరు స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లు నింపి ఉంచండి, ఖాళీగా ఉంచకండి. ఇక మూడవ వస్తువు ఖజానా, అంటే డబ్బు దాచుకునే వస్తువు అని అర్థం. బీరువా, పర్సులలో మనం ఎక్కువగా ధనం దాచుకుంటూ ఉంటాం. కనుక ఎప్పుడూ ఇవి ఖాళీగా ఉండకూడదు. కనీసం 1 రూపాయి అయినా ఉంచాలి. అలా కాకుండా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేస్తే లక్ష్మీదేవి మీ దగ్గర ఉండదు. నెమ్మదిగా పేదవారిలా మారిపోతారు. కనుక బీరువా కానీ డబ్బులుంచే పర్సు కానీ ఖాళీగా ఉంచకండి. అలాగే ధనం దాచే చోట ఒక గోమతి చక్రాన్ని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మరింత ధనం మీ దగ్గరకు ఆకర్షిస్తోంది. ఇక 4వ వస్తువు ఏమిటంటే పోపుల డబ్బా. పోపుల డబ్బా అన్న, పోపుల డబ్బా నుండి వచ్చే సువాసన అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ డబ్బాలో సాధారణంగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, మిరియాలు ఇలాంటి రకరకాల పదార్థాలు పెడతారు. కానీ పోపుల డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి. ఈ పోపుల డబ్బా ఎప్పుడూ నిండుగా మంచి సువాసనతో నిండి ఉండాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకూడని ఇంకొక వస్తువు ఉప్పు డబ్బా. అవును, ఉప్పు డబ్బాను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు. సహజంగా ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పును అప్పు ఇవ్వరు, చేతికి కూడా ఇవ్వరు. శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. అలాగే ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టింది. కనుక ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పుకు మన సాంప్రదాయాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పుతో అనేక పరిహారాలు చేస్తారు. ఉప్పుని నీటిలో కరిగించి ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతోంది. అలాగే ఉప్పుతో దిష్టి తీస్తారు. అంతేకాదు, ఉప్పు నీళ్లతో ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ పారిపోతాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా అవ్వకూడదు. ఉప్పు డబ్బా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతోంది. ధనమంతా తరిగిపోతోంది. ఇక ఖాళీగా ఉంచకూడని ఆఖరి వస్తువు నూనె డబ్బా. అంటే వంటకు వాడే నూనె అన్నమాట. నూనె డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. అలా ఖాళీ అయితే
లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు. కాబట్టి వంట నూనెను ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి. నూనె డబ్బా ఖాళీగా ఉండకుండా ఉన్నట్లయితే మీకు కష్టాలు రావు. పేదరికం అనేది మీ దరి చేరదు. ఎప్పుడూ మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. ఖాళీగా ఉండకూడని వస్తువులు ఇవే కనుక మీరు ఈ వస్తువులను ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి. లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతోంది. మీరు పేదరికం అనుభవిస్తారు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందనుకుంటే మీ బంధుమిత్రులకు వీడియోని షేర్ చేసి వీడియో కింద శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.